ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది. అది ఏమిటి అంటే, సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. మరి ఆది సంఘం యొక్క ఒక ముఖ్యమైనటువంటి పనిని, లేకపోతే వారు చేస్తున్న పరిచర్యను మనం గమనిస్తే, సంఘము ప్రార్థనలో ఉన్నారు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, లేకపోతే ఏ వ్యతిరేకత వచ్చినా, ఏ సమస్య ఏర్పడినా వారందరూ కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడానికి వాళ్ళు కూడుకుంటున్నారు. పేతురు ఇక్కడ చెరసాల్లో ఉన్నాడు. అక్కడ మేడగదిలో ఈ సంఘ సభ్యులందరూ కూడి వారు ప్రార్థన చేస్తున్నారు ఆ రాత్రి అంతా. ఏమిటి ఒక సందర్భం అంటే, మనలో చాలామందికి తెలుసు, హేరోదు రాజు పేతుర్ని పట్టుకొని అతడు చెరసాల్లో వేయించాడు. ఎందుకు వేయించాడు? పేతురు ఏ నేరం చేశాడు అంటే ఏ నేరం చేయలేదు. అయితే పేతురును చెరసాల్లో వేయించే ముందు హేరోదు ఒక పని చేశాడు. యూదులకు క్రైస్తవులంటే గిట్టడం లేదు, అంటే క్రీస్తును విశ్వసించి క్రీస్తును ప్రకటిస్తున్న వారంటే గిట్టడం లేదు. యూదుల అధికారులకు కానీ, లేకపోతే మరి అత్యధికమైనటువంటి యూదా ప్రజలకు కానీ. అందుచేత హేరోదు ఏం చేశాడంటే, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి యాకోబును అతడు మరి చంపించడం జరిగింది, ఖడ్గముతో చంపించడం జరిగింది. ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. అయితే ఇలా చేసినప్పుడు అది ప్రజలకు నచ్చింది అని హేరోదు గ్రహించి, ఈ ప్రజలను ఇంకా తనకు అనుకూలంగా చేసుకోవాలి, ప్రజలకు ఇష్టమైనటువంటివి చేస్తే ప్రజలందరూ కూడా తనకు సహకరిస్తారు, అన్ని విషయాల్లో తను చేసేటటువంటి వాటిని ఆమోదిస్తారు, తనను రాజుగా వాళ్ళు గౌరవిస్తారు, తను చెప్పినవన్నీ కూడా వాళ్ళు అనుసరిస్తారు అని అతడు ఆశించి, ఒక మరి రాజకీయమైనటువంటి లబ్ధి కొరకు, ఒక రాజకీయమైనటువంటి కారణంతో అతడు పేతురును పట్టుకొని బంధించాడు. ఇది విషయం. పేతురును బంధించిన తర్వాత అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, 4వ వచనంలో అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించను అని వ్రాయబడి ఉంది. 4 చతుష్టయములు అంటే 16 మంది అన్నమాట, 4 4లు. అయితే ఈ సైనికులు క్రింద వచనంలో మనం చూసినప్పుడు సాధారణంగా ఎవరైనా ఖైదీ ఉన్నట్టయితే అతను పారిపోకుండా ఉండాలంటే ఒక సైనికుడి చేతికి, ఖైదీ చేతికి సంకెళ్ళు వేస్తారనమాట. అంచేత ఆ సైనికుడు, ఖైదీ పారిపోవాలన్నా అతడు పక్కన ఉన్నటువంటి సైనికుడితో లాక్ అయి ఉంటాడు కాబట్టి పారిపోవడం కష్టం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు పేతురుకు 2 సంకెళ్ళు బంధించారంట. 6వ వచనంలో చూస్తే, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండాను. అంటే 2 చేతులకు వేశారనమాట. ఇటో సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడితో ఇక్కడ సంకెళ్ళు, ఇటొక సైనికుడు ఉంటాడు, ఆ సైనికుడితో సంకెళ్ళు. ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి కావలి అంటే, గతంలో ఒక సంఘటన జరిగింది. గతంలో ఇలాగే పేతురును ఇతరమైనటువంటి అపోస్తలులను చెరసాల్లో పెట్టారు. పెడితే ఏమైంది? తెల్లారికెల్లా వాళ్ళు ఎలా విడుదలైపోయారు, ఎలా బయటకు వచ్చారు ఎవరికీ తెలియదు. వారిని పట్టుకున్నాడని చెప్పేసి మరి ఈ బంట్రోతలను పంపించినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఎవరు కనపట్టలేదండి, వాళ్ళు లేరండి అని చెప్పారు. అప్పుడు కూడా వారు దేవుని యొక్క సహాయం వల్ల ఆశ్చర్యకరంగా విడిపించబడ్డారు. ఎక్కడున్నారంటే వాళ్ళు దేవాలయంలో బోధిస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళా అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి హేరోదు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. అప్పుడేమో యూదా మత నాయకులు మత కారణాన్ని బట్టి బంధించారు, ఇప్పుడేమో హేరోదు రాజకీయ కారణాన్ని బట్టి బంధించాడు.
ఇద్దరు సైనికులకు అతడు సంకెళ్లతో బంధించబడి ఉంటాడు. ఆ యొక్క చెరసాల గతి బయట ఇద్దరు సైనికులు ఉంటారు. మరి 3 గంటలకు ఒకసారి వీళ్ళు మారుతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత అది లోపలి చెరసాల కాబట్టి కావలి, అలాగే రెండవ కావలి, అలాగా చెరసాల్లో ఉంటాయి. అంటే ఆ లోపల నుండి తప్పించుకోవడం అనేటటువంటిది, ఒక వ్యక్తి పారిపోవాలి, ఏదో రకంగా తప్పించుకోవాలంటే అది సాధ్యమయ్యేటటువంటిది కాదు. ఒక దేవుని యొక్క అపోస్తలుడు ఏ నేరం చేయకుండా క్రీస్తు కొరకు విశ్వాసిగా జీవిస్తున్న కారణంగాను, క్రీస్తును ప్రకటిస్తున్న కారణంగాను అతడు బంధించబడ్డాడు. ఇలాంటి బంధించబడినటువంటి పరిస్థితుల్లో మరి సంఘం ఏం చేస్తున్నారు? హేరోదును మనము దృష్టిలో పెట్టుకుంటే, ఈ హేరోదు అంటే యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న హేరోదు కాదు, అతను కూడా చనిపోయాడు. అతని యొక్క సంతానములో వచ్చినటువంటి వాడనమాట. అతని సంతానములో ఎవరైతే సింహాసనం మీద కూర్చుంటారో వారందరినీ కూడా హేరోదు అని పిలుస్తారు. వాళ్ళకి మళ్ళా ఆ పేరు ఉంటుందన్నమాట. సో మామూలుగా మానవ దృక్పథంలో ఆలోచన చేస్తే హేరోదు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేరు. ఖచ్చితంగా పేతురును కూడా అతడు మరి చంపించటానికి సిద్ధపడినవాడుగా ఉన్నాడు. ఆ రోజు తెల్లవారితే ఇంకా పేతురుకు మరణశిక్ష విధించబడుతుందన్నమాట. అది చివరి రాత్రి అతని యొక్క జీవితంలో మామూలుగా మనం ఆలోచన చేస్తే. అయితే పేతురుని చూస్తే మనకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేంటంటే, రేపొద్దున చనిపోతాం అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి? చాలా ఆందోళన, భయం, అంటే అసలు నెమ్మది లేని స్థితిలో ఉంటాడు. దాన్ని మనం వర్ణించలేం. కానీ పేతురు ఇద్దరు సైనికుల మధ్యలో ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు అన్నమాట కదా. మనమే నిద్రపోవాల్సిన టైంలో లేచి ఉంటాము, లేచి ఉండాల్సిన టైంలో మనం ఏం చేస్తాము? నిద్రపోతూ ఉంటాం కదా. కానీ అది యాక్చువల్గా ఒక రకమైన భయముతో, ఆందోళనతో, అమ్మో రేపు నేను చనిపోతానా, ఏంటి నా పరిస్థితి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఉద్వేగంతో ఉండవలసిన పరిస్థితిలో పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. అంటే దాని అర్థం, పేతురు యొక్క విశ్వాసం మనకి అర్థమవుతుంది. నేను బ్రతికుంటే దేవుని కొరకు బ్రతుకుతాను, చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను. ఏంటి సమస్య? నాకు నిద్ర వస్తుంది, నిద్రపోతాను, నిద్రపోయాడు అనమాట. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దేవుని వాక్యంలో ఇలాంటి విషయాలు. అయితే సంఘము గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇలాంటి క్రూరుడైనటువంటి హేరోదు, రెండవది ఆల్రెడీ యాకోబును చంపించేశాడు. ఆల్రెడీ మనకు ఒక అతని యొక్క స్వభావం, అతని యొక్క దుష్ట పరిపాలన ఎలా ఉందో మనకు కనబడుతుంది. రెండవది ఏంటంటే, పేతురు ఏమాత్రము కూడా తప్పించుకోగలిగినటువంటి అవకాశం లేదు. కాబట్టి సంఘం ఆశలు వదులుకొని నిరాశలో పడిపోయి ఇంకేది జరిగిద్దే జరుగుద్దులే, దేవుడి చిత్తం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారా? లేకపోతే మనం ప్రార్థన చేద్దాం. మన దేవుడు శక్తివంతుడు, దేవుని చిత్తాన్ని దేవుడు జరిగించుకుంటాడు. సరే, మనము ప్రార్థన చేద్దాం అని వాళ్ళు అనుకోవడం, వారు దేవుని చూచినప్పుడు నిరాశ పడనటువంటి సంఘంగా మనకు కనపడుతుంది. చాలాసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేసినా వేస్ట్ అని అనిపించే పరిస్థితులు మనకి ఎదురవుతాయి. కొన్నిసార్లు కొంతమంది గురించి మాట్లాడితే, ఇంకా ప్రార్థన చేసినా మారాడు పాస్టర్ గారు అని నాతో అన్నవాళ్ళు ఉన్నారు. అంటే ఎంత నిరాశ, ఎంత ఒక మారనటువంటి కఠినమైనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడనమాట. అది ఏమనిపిస్తుందంటే, ఇక దేవుడు కూడా అతను మార్చలేడు, లేకపోతే దేవుడు కూడా అతని జీవితంలో ఏ కార్యం చేయలేడు అని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా అలాంటి నిర్ణయానికి రాకూడదు. దేవుడు కూడా అనే మాట మనం ఎప్పుడూ కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి గలవాడు, దాన్ని మనం విశ్వసించాలి. ఒకవేళ సంఘ పరిస్థితులు చాలా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ కూడా బాగవుతాయా? ఇవన్నీ సరి అవుతాయా? తిరిగి సంఘము దేవుని యొక్క మార్గంలోనికి రాగలుగుతుందా?
మనుషులు మరి దేవునికి లోబడతారా? ఇలాంటివన్నీ ప్రశ్నలు లేకపోతే పరిస్థితులు మన ముందు ఉన్నప్పటికీ కూడా, ఒకళ్ళు మన దృష్టికి ఇవన్నీ అసాధ్యమని అనిపించినప్పటికీ కూడా మనము ఏమి చేయవలసిన వారంగా ఉన్నాము అంటే ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. దానిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఆది సంఘం మనకు అదే నేర్పిస్తుంది అన్నమాట. వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంట, అత్యాసక్తితో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అనేటటువంటి మాట మనకు కనబడుతున్నది. అత్యాసక్తి అనేటటువంటిది మరి చక్కని పదాలు వాడబడ్డాయి. ఫెర్వెంట్లీ అనేటటువంటి మాట అంటే ఇది అలవాటుగా రోజు చేసుకునే ప్రార్థన కాదనమాట. కొంతమంది అంటారు సంఘంకి వచ్చి మేము రోజు ప్రార్థన చేస్తున్నామండి అంటారు. అది కాదు, అది రొటీన్ ప్రేయర్, కామన్ ప్రేయర్, ఎవ్రీడే ప్రేయర్. కానీ దాని కొరకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఏకమనస్సు అందరం కూడి ప్రార్థన చేయడం అనేది ఫెర్వెంట్ ప్రేయర్ అన్నమాట. అది అత్యాసక్తితో ప్రార్థన చేయడం అంటే అది. రొటీన్ ప్రేయర్ మనం రోజు చేసుకుంటాం, అలవాటు చొప్పున చేసుకునేటటువంటిది మనం రోజు చేసుకుంటాం. కానీ ఇక్కడ అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన అంటే అర్థం, దేవుడు తప్పక ఈ పరిస్థితిలో ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి, ఆయన అందులోకి ప్రవేశించాలి, ఈ యొక్క పరిస్థితి విషయంలో దేవుడు ఏదో ఒక కార్యం చేయాలి అనేటటువంటి మరి ఆ యొక్క పట్టుదలతో చేసేటువంటి ప్రార్థన అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఇది మనం అన్నిసార్లు చేయం, కొన్నిసార్లే మనం చేస్తాం, అన్నిసార్లు ప్రార్థన చేస్తాం. కానీ ఎంత పట్టుదలతో అన్నిసార్లు మనం చేయగలుగుతున్నామా అనేటటువంటిది మనం చూడాలి. మరి ఈ యొక్క పట్టుదలతో లేకపోతే అత్యాసక్తితో అనేటటువంటి మాట యొక్క మూలభావాన్ని మనం చూస్తే, కండరాన్ని ఎంతవరకు మనము స్ట్రెచ్ చేయగలమో, ఇంకా అక్కడి నుంచి అది స్ట్రెచ్ అవుతుందన్నమాట, ఇంకా అది సాగదన్నమాట, అంతవరకు స్ట్రెచ్ చేయడం అని మూల భాషలో ఆ పదానికి అర్థం ఉంది. దాని అర్థం ఏంటంటే మనము పూర్తిగా ఆ ప్రార్థన విషయంలో మనం పూర్తిగా ఎంతవరకు మనం చేయగలమో, దాని యొక్క మరి లిమిట్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనం చేయడం అంట, అంతవరకు మనం పట్టుదల కలిగి ఉండడం అంట. అది అర్థం. అంటే అంతలోకి చేసి అంతలోకి లేచిపోవడం కాదనమాట. ఇక తర్వాత దేవుడు చూసుకుంటాడులే అని అనుకోవడం ఏమాత్రము కాదు అని మనకు అర్థమవుతూ ఉన్నది. స్ట్రెచ్చింగ్ అవుట్ ఆల్ దే క్యాన్ ఫర్ సంథింగ్. ఎంతవరకు వారు ప్రార్థన చేయగలరు, తాము ప్రార్థించేది అందాలి అనేటటువంటి విషయంలో అంతవరకు కూడా వారు ప్రార్థన చేయడం అని అర్థం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, యేసు ప్రభు వారు గెత్సేమనేలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన వేదనతో ప్రార్థన చేసినప్పుడు ఆయన చేశారు అనే మాట ఇదే పదం వాడబడిందంట, ఇదే పదం వాడబడిందంట. అంటే ఇది పట్టుదలతో మాత్రమే కాకుండా మరి దేవుని యందు విశ్వాసంతో, ఒక రకంగా వేదనతో కూడినటువంటి ప్రార్థన అన్నమాట. సంఘం ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళ కన్నీళ్లు పెడుతున్నారు అన్నమాట. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ యొక్క మరి ఆ యొక్క ప్రార్థన, వాళ్ళ గొంతు అది ఏమవుతుందంటే బొంగురు పోతుందన్నమాట కదా. మనం ఏడ్స్తో మాట్లాడేమనుకో గొంతు ఎలా మారిపోతుంది. దేవుని సన్నిధిలో వాళ్ళు అలా ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. దేవా ఎలాగైనా పేతురును కాపాడండి, పేతురును మీరు విడుదల చేయండి, మీ చిత్తమైతే ఆ సేవకుడు మాకు కావాలి, ఆ సేవకుడు లోకానికి కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ప్రభు అన్నట్టుగానమాట. వాళ్ళు అలాగా దుఃఖంతో, వేదనతో, భారముతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అన్నీ మూయబడ్డాయి. పేతురు ఉన్నటువంటి గది యొక్క చెరసాల తలుపు మూయబడింది. పేతురు చేతులకు సంకెళ్ళు అటు ఇటు ఉన్నాయి. మరి కావలి వారు చాలా భద్రంగా వాళ్ళు కావలి కాస్తున్నారు. ఆ బయట మరి పెద్ద ఇనుప గేటు ఉంది. అన్ని ద్వారములు మూయబడ్డాయి. లోకంలో అన్ని విధాల పరిస్థితులన్నీ మూసుకుపోవచ్చు కూడా. కానీ వీరు ఈ ద్వారాల వైపు చూడటం లేదండి. ఈ ఇనుప ద్వారం ఎలా తెరుచుకుంటుంది, పేతున్నటువంటి గది యొక్క చెరసాల గది యొక్క తలుపు ఎలా తెరుచుకుంటుంది అని వాళ్ళు ఈ ద్వారాల వైపు చూడటం లేదు.
వారు తెరువబడినటువంటి ద్వారం వైపు చూస్తున్నారు. ఈ లోకంలో మనకు అన్ని ద్వారాలు మూయబడిన ఒక ద్వారము తెరువబడి ఉంటుందంట. అది వైడ్గా అది తెరవబడి ఉంటుందట. అది పరలోకపు ద్వారం. మనము ఆ ద్వారము గుండా విశ్వాసంతో ప్రార్థన ద్వారా దేవునిని, అంటే సర్వశక్తిమంతుణ్ణి, సర్వమును మనకు చేయగలిగినటువంటి వాడిని, మహోన్నతుణ్ణి మనం చేరుకోవచ్చు అన్నమాట. అక్కడున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన కునుకక నిద్రపోక మన మొరను ఆలకించటానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నటువంటి వాడు అని మనందరము కూడా ఎరిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. దీన్ని మనం మర్చిపోకూడదు. నీ కొరకు ఒక ద్వారం ఎప్పుడూ తెరవబడి ఉంది. మన పరిస్థితి ఎలాంటిదైనా మనము కూడా ఒకళ్ళు అర్హులము అనర్హులము అనేటటువంటి ఫీలింగ్ మనకున్న ఆ యొక్క ద్వారం మాత్రం మనకు తెరవబడి ఉంది. దానిని మనము ఆ ద్వారము గుండా విశ్వాసంతో దేవుని సన్నిధానానికి చేరుకోవడానికి ఆయత్తపడాలి. అందరము ఐక్యం కావాలి. అటువంటి భారముతోనూ వేదనతోనూ ఆయన సన్నిధానానికి మనము వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడు. మన జీవితంలో అన్నిసార్లు మనం పొందుకున్న మన ప్రార్థనతోనే పొందుకున్నామా? ఎన్నో మేళ్ళు మనం ప్రార్థన చేయకుండా దేవుడు మనకు ఇవ్వలేదా? ఎన్నోసార్లు దేవుడు మనల్ని ప్రార్థన చేయకుండా మనల్ని అపాయం నుంచి తప్పించలేదా? మరి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇది ఒక మరి మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే, మరి దేవుని యొక్క కార్యముల కొరకు మన హృదయం ఎంతగా తప్పిస్తుంది అనేటటువంటిది మన ప్రార్థన తెలియజేస్తుంది. ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవుని కార్యముల కొరకు తప్పించేటటువంటి హృదయముగా మన హృదయం ఉంది. ఆ యొక్క తపన లేకపోతే, ఆ ఆశ లేకపోతే, ఆ కాంక్ష లేకపోతే దేవుడు ఎందుకు పని చేయాలి? ఆయన పని ఆయనే చేసుకుంటూ మన జీవితంలో ఎందుకు వెళ్ళాలి? మన కొరకు మనకు ఆశ లేకపోతే, మన కొరకు మనకు బాధ్యత లేకపోతే, మన సంఘం కొరకు మనకు బాధ్యత లేకపోతే, మన కుటుంబం కొరకు మనకు భారం లేకపోతే దేవుడు ఊరికి అలా చేసుకుని వెళ్ళిపోవాలని మనం ఎందుకు ఆశించాలి? కాబట్టి మరి ఈ యొక్క అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థన దేవుని సంగతుల కొరకు సంగమ కలిగి ఉన్నటువంటి ఆశను, తపనను తెలియచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆ ప్రార్థన ఫలించిందా? సంఘం చేసిన ప్రార్థన ఫలించిందా? ఇప్పుడు పేతును విడిపించడానికి ఎవరు వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు కదా? వీరు పరలోకపు ద్వారము గుండా దేవుని సన్నిధిలోనికి విశ్వాసంతో ప్రవేశించారు. కాబట్టి పరలోకం నుండి ఎవరు వచ్చారండి? దేవుని దూత రావడం జరిగింది. దేవుడు ఆయన తన కార్యమును ఎప్పుడు ప్రారంభించారు అంటే, ఈ సందర్భంలో మనం చూస్తే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. దేవుడు సంకల్పించాడు ముందే, కానీ సంఘం యొక్క ప్రార్థన ఎప్పుడు చేరిందో దేవుడు సంకల్పించినటువంటిది కార్యరూపం దాల్చడం అనేటటువంటిది మనము చూస్తూ ఉన్నాము. మరి ఈ దూత వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. దూత ఎక్కడికి వచ్చారండి? పేతురు ఎక్కడ ఉన్నాడు అక్కడికి వచ్చారు కదా. నో డోర్, నో గేట్ కుడ్ స్టాప్ ది ఏంజల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానంలో ఉండేటటువంటి ఆ దేవుని యొక్క దూత, మరి ఆ దూతను ఏ గోడ కానీ, ఏ ద్వారము కానీ, ఏది కానీ ఆపలేకపోయింది. ఎక్కడున్నాడు అక్కడికి వచ్చేసాడు దేవుని దూత. పేతుర్ని ఏం చెప్పారు? తట్టి లేపాడు. అంటే పేతురు గారు ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడో చూడండి. ఆ దూత వచ్చినప్పుడు గదంతా వెలుగు ప్రకాశించిందట, కానీ మన పేతురు గారు ఇంకా నిద్రలోనే ఉన్నారు. దూత చెప్పాడు, నువ్వు వెంటనే ఎప్పుడైతే ఇలా టచ్ చేశాడో మనకు కనబడుతున్నటువంటి వాక్యంలో కనబడుతుంది ఏంటి? అతని సంఖ్యలు. దేవుడు ఎంత మనిషి సంఖ్యలతో బిగించేసేసి ఏదో చేసేద్దాం అనుకుంటే దేవుని యొక్క చిన్న స్పర్శ చాలు కదండి, ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోతాయి, ఆ బంధకాలన్నీ కూడా వీగిపోతాయి అన్నమాట.
మరి ఇనుప సంకెళ్ళు విడగొట్టెదను అని దేవుడు వాక్యంలో పాత నిబంధనలో మనం చదువుకుంటాం. వెంటనే దూత పేతురుకు చెప్పారు, ఏమనంటే నువ్వు నడుం కట్టుకో, చెప్పులేసుకో, పై వస్త్రం వేసుకో అని అన్నారు. వెంటనే వాటన్నిటినీ కూడా ధరించాడు. అయితే దూత వచ్చి పేతురును లేపిన సంగతి పక్కన పడుకున్నటువంటి వాళ్ళకి తెలియదు. తర్వాత ఇద్దరు సైనికులు లోపల ఉంటారని చెప్పాను కదా, ఇద్దరు సైనికులు ఆ గది బయట వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారనమాట. వాళ్ళ దృష్టికి కూడా పేతురు వెళుతున్నటువంటిది వాళ్ళు గమనించలేకపోయారు. ఆ తర్వాత మరి మొదటి కావలిని దాటారట. అంటే కావలి అంటే అక్కడ కావలి ఉన్నవారు అని అర్థం. రెండవ కావలిని దాటారట. అక్కడ కూడా కావలి వారు ఉన్నారు, గుర్తించలేదు వాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే 16వ వచనంలో మొదటి కావలిని 10వ వచనంలో మొదటి కావలిని రెండో కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు, ఇనుప గవని అంటే ఇట్స్ అ వెరీ బిగ్ గేట్ అన్నమాట, ఐరన్ గేట్. నేను అనుకుంటాను ఆ గేట్కి మనలాగా మన చర్చి గేటుకున్నట్టుగా ఊసలుండవు, టోటల్గా క్లోజ్డ్ అన్నమాట. ఎవరు బయటికి వెళ్ళలేరు, లోపలికి రాలేరు. మరి దాని ముందుకు వెళ్ళి నిలబడినప్పుడు ఇప్పుడు మనకి మోడర్న్ ఏజ్లో సెన్సర్స్ ఉంటే కనుక డోర్స్ ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. కొన్ని కార్లు డోర్ ముందుకెళ్ళి గేట్ ముందుకెళ్ళి నిలబడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా గేట్స్ ఓపెన్ అయిపోతాయి. అప్పుడు అలాంటి సెన్సర్స్ ఏమీ లేవు. కానీ దేవుని యొక్క దూత పేతురు ఆ ఇనుప గవని ముందు నిలబడినప్పుడు ఏమైందంట, ఇనుప గవని దానికి అదే ఓపెన్ అయింది. మనం నమ్మిన దేవుడి ముందు సమాధి ద్వారము నిలవలేదు కదండి, అది ఓపెన్ అయిపోయింది. దేవుని యొక్క మరి బిడ్డల ముందు ఏ ఇనుప గవనిలు కూడా అవి క్లోజ్ అయి ఉండలేవు, అవి తప్పకుండా తెరుచుకోవాల్సింది. ప్రియమైనటువంటి వార్లరా, థామస్ వాట్సన్ అనేటటువంటి భక్తుడు ఏమన్నాడంటే, చెరసాల నుండి పేతురును దూత బయటకు తీసుకువచ్చింది, ఇది మనకు తెలుసు. మరి దూతను చెరసాల వద్దకు ఎవరు నడిపించారు? ఆయన ఏం రాశాడంటే సంఘం యొక్క ప్రార్థన నడిపించింది. ప్రేయర్ లెడ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్ టు ద ప్రిజన్ అన్నాడు. అంటే ప్రార్థన యొక్క శక్తి ఏంటన్నమాట, పరలోకం నుండి దేవుని దూతలను కూడా భూమి మీదకి రప్పించగలరు. దేవుడు పంపేటట్టుగా దేవుణ్ణి వారు వేడుకోగలరు. కాబట్టి మరి సమస్యలు ఎంత జటిలమైనవైనప్పటికీ కూడా వాటిని విడదీసి సమాధానపరిచి ఆయన దీవించగలిగిన దేవుడు, క్షేమాన్ని కలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి వందనాలు చేపిస్తూ ఆది సంఘం వల్లే మనం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి మనం పూనుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు, మన సంఘానికి ఆయన దయచేయునుగాక.